హాయ్, ఇదొక ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఎన్విడియా ఇది యుఎస్ఏ సంబంధించిన గ్రాఫిక్స్ కార్డ్స్ తయారు చేసే కంపెనీ. రీసెంట్గా ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ $5 ట్రిలియన్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఎంటైర్ ఇండియన్ జీడిపితో సమానం. ఒక గ్రాఫిక్స్ చిప్ డిజైనర్ కంపెనీ ఇంతలా వాల్యుయేషన్ పెరగడానికి ఏఐ బూమ్ అనేది ప్రధానమైన కారణం. దాంతోపాటు ఇతర చిప్ యొక్క షార్టేజెస్, ఇతర కారణాలు కూడా ఈ షేర్ ప్రైస్ ఇలా పెరగడానికి కారణమైంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ కూడా మనం మాట్లాడుకోవాలి. 2017లో సాఫ్ట్ బ్యాంక్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఎన్విడియా కంపెనీలో 4.9% స్టేక్ ని ఒక షేరు $3.3 చొప్పున కొనుక్కుంది. ఒక 1 ఇయర్ తర్వాత ఎటువంటి ప్రాఫిట్ రావట్లేదని చెప్పి 2019లో అదే 4.9% ని $3.36 లోకి అమ్మి ఎగ్జిట్ అయిపోయారు. ఎప్పుడైతే సాఫ్ట్ బ్యాంక్ ఎగ్జిట్ అయ్యిందో ఆ తర్వాత నుంచే ఈ కంపెనీలో ర్యాలీ మొదలైంది. ఆ తర్వాత ఈ షేర్ ప్రైస్ దాదాపు $200కి చేరింది. ఇక్కడ మనం ఒకసారి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ ని గమనిస్తే కంపెనీకి వచ్చిన లాస్ అంటే ఎంత మిస్ అయిందని మనం ఒకసారి కాల్కులేషన్ చేసి చూస్తే దాదాపు $240 బిలియన్ ని సాఫ్ట్ బ్యాంక్ మిస్ అయ్యింది. సాఫ్ట్ బ్యాంక్ అనేది చాలా స్టార్టప్స్లో, చాలా ప్రీ ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక ఎక్స్పర్ట్ అనమాట. వీళ్ళు కూడా ఎన్విడియా యొక్క ర్యాలీని అర్థం చేసుకోలేదు, టూ ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయారు. అంటే వెల్త్ క్రియేషన్లో మనం చేసే పొరపాట్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. మొదట్లో ఏఐ గురించి అవగాహన ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసిన సాఫ్ట్ బ్యాంకు ఎన్విడియా యొక్క షేర్ ప్రైసెస్లో మార్పు పెరగట్లేదు అని చెప్పి తొందరపడి ఎగ్జిట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఈ ర్యాలీ అనేది మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఎన్విడియా ఒక మీటింగ్లో ఎన్విడియా సీఈఓ సాఫ్ట్ బ్యాంక్ సీఈఓతోని ఇదే విషయంలో కామెంట్ చేశారు. మాసా ఇలా లాస్ అయిపోయారని చెప్పి తను నవ్వుతూ చెప్పడం జరిగింది. Masa was the largest shareholder of NVIDIA. It's okay. We can cry together. సో ఇక్కడ నవ్వడాలు ఏడవడాలు పక్కన పెడితే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా బిజినెస్ని అర్థం చేసుకోవాలి, పేషెన్స్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లో తొందరపాటు నిర్ణయాలు, ఎమోషన్స్తో డెసిషన్ తీసుకుంటే మనం చాలా భారీ స్థాయిలో నష్టం పొందుతాము లేదా ఆపర్చునిటీస్ని మిస్ అవుతాం.